సో మౌత్ బ్రీతింగ్ అనేది అసలు ఎందుకు చేస్తారు? ఇది అసలు ఎలా స్టార్ట్ అవుతుంది? దీనికి రీజన్స్ ఏంటి అని వెతికితే చాలా రీజన్స్ ఉండొచ్చు. కానీ చాలా కామన్‌గా వీటి వల్ల మౌత్ బ్రీతింగ్ చేస్తారు అని మనం చెప్పగలుగుతాం. అవి ఏంటంటే ఫస్ట్ థింగ్ బ్లాక్డ్ నాస్ట్రిల్. సో నోస్ పాసేజెస్ బ్లాక్ అయినా, రిపీటెడ్‌గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ లైక్ సైనసైటిస్, నోస్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్, నేసల్ ఇన్ఫెక్షన్స్, ఎన్లార్జ్డ్ అడినాయిడ్స్ ఆర్ టాన్సిల్స్ అన్నా, అలాగే స్ట్రక్చరల్‌గా కూడా చిన్న చిన్న నేసల్ పాసేజెస్ ఉండి, అలాగే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్. సో ఓవరాల్‌గా చెప్పడానికి లాట్ ఆఫ్ ఈఎన్‌టీ ప్రాబ్లమ్స్ రెగ్యులర్‌గా ఉన్న పిల్లల్లో మౌత్ బ్రీతింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మరి ఈఎన్‌టీ ప్రాబ్లమ్స్ అంటున్నారు, డెంటిస్ట్ కదా మీరు, మీరెందుకు మాట్లాడుతున్నారు అనుకుంటుంటే, ఈఎన్‌టీ ప్రాబ్లమ్స్ వల్ల మౌత్ బ్రీతింగ్ చేస్తారు. ఈ మౌత్ బ్రీతింగ్ చేయడం వల్ల ఫేస్ యొక్క షేప్ అండ్ సైజ్, టీత్ యొక్క అలైన్మెంట్, చాలా డెంటల్, స్కెలిటల్ అండ్ ఫేషియల్ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి there is a point, there is a need of the hour టాపిక్ మౌత్ బ్రీతింగ్ గురించి చెప్పాలి. సో ఎర్లీగా మనం దీన్ని డిటెక్ట్ చేసి ఐడెంటిఫై చేయగలిగితే బెస్ట్‌గా మనం ట్రీట్ చేయొచ్చు. బెస్ట్‌గా మనం ట్రీట్ చేయగలిగితే మీ చైల్డ్ ఫేస్ మీకు థ్యాంక్ యూ చెప్తుంది.